కేవలం 5,000తో 605 గజాల భూమిలో 630 స్క్వేర్ ఫీట్ సింప్లెక్స్ హౌస్ కేవలం 36 లక్షలు మాత్రమే. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఇప్పటికే కోవిడ్ కారణంగా ప్రతి ఒక్కరం ఆర్థికంగా కానీ సామాజికంగా కానీ చాలా నష్టపోయాం, చాలా వెనకపడిపోయాము. అయితే ఇప్పుడిప్పుడే కోవిడ్ నుంచి బయటకు వచ్చి ఊపిరి పీల్చుకుంటున్న తరుణంలో మళ్ళీ కోవిడ్ పేరు తెర మీదకు వినిపిస్తుంది. దీంతో ప్రజలందరూ కూడా చాలా ప్యానిక్ అవుతున్నారు. కోవిడ్ తన కొత్త రూపాన్ని చూపిస్తుంది. JN.1 వేరియంట్ ద్వారా ప్రస్తుతం ఇప్పుడు జనాల్లో భయాందోళనకైతే కోవిడ్ గురి చేస్తుందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం నేనైతే శ్రీకాకుళం జిల్లా రిమ్స్ హాస్పిటల్ వద్ద ఉన్నాను. సాధారణంగా మనకి ఇప్పటికే చాలా స్టేట్స్లో ఈ కోవిడ్కి సంబంధించినటువంటి కేసెస్ అన్నీ కూడా కనిపించడంతో ఇప్పుడు ఆల్మోస్ట్ అన్ని స్టేట్లలో కూడా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ప్రత్యేకించి గవర్నమెంట్ హాస్పిటల్స్కి కొన్ని ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇవ్వడం జరిగింది. అయితే ప్రస్తుతం మనతో పాటు శ్రీకాకుళం జిల్లా రిమ్స్ హాస్పిటల్కి సంబంధించి RM సుభాషిణి గారు ఉన్నారు. ఆవిడతో మాట్లాడదాం. అసలు ఎలాంటి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు, ఇక్కడ ఎలాంటి ఏర్పాట్లు జరుగుతున్నాయి, ఒకవేళ కోవిడ్ పాజిటివ్ కేసెస్ వస్తే ఇప్పుడు మనం పానిక్ అవ్వాలా లేదా ఆ కేసెస్కి సంబంధించి ట్రీట్మెంట్స్ కానీ ఇవన్నీ అవైలబుల్గా ఉన్నాయా లేవా, ఇవన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మ్యామ్ నమస్తే. నమస్తే అండి. సుభాషిణి గారు, మనం చూస్తున్నాము ఇప్పటి వరకు కూడా కోవిడ్ ఇప్పుడే కాస్త ఊపిరి పీల్చుకుంటున్నాం, మళ్ళీ ఈ పేరు తెర మీదకు వినిపిస్తుంది. అసలు JN.1 వేరియంట్ మళ్ళీ వస్తుందని ప్యానిక్ అవుతున్నారు ప్రజలందరూ. మీరేం చెప్తారు? JN.1 వేరియంట్ అనేది ఇట్ ఈస్ ఒమిక్రాన్ సబ్ వేరియంట్కి న్యూ వేరియంట్. ఒమిక్రాన్ గురించి మనం విన్నాము, ఆ సబ్ వేరియంట్కి ఇది ఒక న్యూ వేరియంట్. అది ఆ న్యూ వేరియంట్ ఎలా ఫామ్ అయిందంటే ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ మ్యూటేషన్ ఆఫ్ ద స్పైక్ ప్రోటీన్ అనమాట. సో దిస్ JN.1 వేరియంట్ అట్ ప్రెసెంట్ ఇట్ ఈస్ వెరీ సివియర్ ఇన్ అదర్ కంట్రీస్. ఇప్పుడు మనకి కేరళలో ఒకటో రెండు కేసులు నమోదు అవ్వడం వల్ల సెంట్రల్ గవర్నమెంట్ అప్రమత్తమై మన స్టేట్లందరినీ అలర్ట్ చేసింది. సో మన గవర్నమెంట్, ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కూడా అలర్ట్ అయ్యి అన్ని హాస్పిటల్స్కి మెయిన్గా టెస్టింగ్ ఇంక్రీజ్ చేయమని చెప్పారు. మనకైతే ఇక్కడ ఈ శ్రీకాకుళంలో అయితే మాకు ఇంతవరకు ఒక్కటి కూడా పాజిటివ్ రాలేదు మాకు. సో అలర్ట్ చేశారు కాబట్టి ప్రిపేర్డ్నెస్, మీరు ఎలా ప్రిపేర్ అవుతారు, మాకు రోజు రెగ్యులర్గా టెస్టింగ్ చేయండి. తర్వాత మోస్ట్లీ ఇది హైలీ కంటేజియస్ వైరస్, ఒకటి నుంచి ఒకటికి స్ప్రెడ్ అవ్వడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది, త్వరగా వస్తుంది. అయితే ఇదివరకు ఉన్న వైరస్కి ఇన్ఫెక్షన్ వచ్చిన తర్వాత ఎప్పటికో న్యూమోనియా వచ్చేది. సో ఇప్పుడు అలా కాకుండా వెంటనే న్యూమోనియా రావడానికి కొంత ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి సో వాటికి కూడా మీరు ప్రిపేర్ అయ్యి ఉండండి. అంటే ICU బెడ్స్ ఇంక్రీజ్ చేసుకోండి, తర్వాత వెంటిలేటర్స్ ఇంక్రీజ్ చేసుకోండి, ఆక్సిజన్ సప్లై చూసుకోండి, ప్లాంట్స్ ఎలా ఉన్నాయి, PSA ప్లాంట్ ఎలా ఉంది, వెంటిలేటర్స్ ఏమున్నాయి, BPAPలు CPAPలు ఎట్లా ఉన్నాయి, ఇవన్నీ మీరు రెడీ చేసుకొని మాకు రెగ్యులర్గా ఎవ్రీడే RT-PCR టెస్ట్లు ఎక్కువ చేసి మాకు పంపించండి. ఎన్ని చేపిస్తున్నారో మినిమం 50 to 100 చేయించి మాకు పంపించండి అని మాకు ఆదేశాలు వచ్చాయి DME నుంచి. మనం టెస్ట్ చేస్తున్నాం కదా, ఈ టెస్టింగ్ ఎక్విప్మెంట్ ఏదైతే ఉందో అది మనకి కోవిడ్ టైంలో ఏవైతే యూస్ చేస్తామో ఆ కిట్లే వాడుతున్నామా? అవే కిట్లు వాడుతున్నామండి, RT-PCR కిట్లు అంటాము. మన దగ్గర VRDL ల్యాబ్ ఉంది ఇక్కడ, దట్ ఈస్ వైరల్ రీజనల్ ల్యాబొరేటరీ అనమాట. ఈ ల్యాబ్లో మనకి ఎట్ ప్రెసెంట్ కేసులు ఏమి లేవు కాబట్టి సో వీఆర్ రన్నింగ్ ఓన్లీ ఫ్రమ్ 9 to 4 వరకు రన్ చేస్తాము. ఈ 9 to 4 రన్ చేస్తున్నప్పుడు 2 runs పెట్టగలము. 1 runలో 93 కేసెస్ అవుతాయి అన్నమాట. సో టోటల్గా 186 టెస్ట్లు మనం చేయగలం ఎట్ ప్రెసెంట్. ఇది అంటే నెక్స్ట్ నెంబర్ ఆఫ్ కేసెస్ పెరిగితే ఈ రన్స్ కూడా పెరుగుతాయి అప్పుడు. అది సో అంటే దానికి శాంపిల్స్ పంపించాలి. సో ఈ శాంపిల్స్ పంపించడానికి కూడా VTMలో అంటే వైరల్ ట్రాన్స్పోర్ట్ మీడియా అని ఉంటుంది. ఆ కిట్లో ఆల్రెడీ మొత్తం అందరికీ మేము డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. వార్డులకి, OPలకి, ICUలకి, మొత్తం అందరికీ. సో నెంబర్ ఆఫ్ టెస్ట్ ఇంక్రీజ్ చేయమని అందరికీ ఆదేశాలు ఇవ్వడం జరిగింది. జనరల్గా కేసెస్ అని ఎవరు రాకపోయినా సరే ఎవరైతే ఇన్హెల్త్తో వస్తారో, అనారోగ్యంతో వస్తారో వాళ్ళందరికీ కూడా టెస్టులు చేస్తారండి? అందరికీ చేయట్లేదండి. మెయిన్గా ఈ రెస్పిరేటరీ లంగ్ డిసీజ్, రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ లైక్ కోల్డ్ కాఫ్, సింపుల్ కోల్డ్ కాఫ్ కాదు, విపరీతమైన ఆయాసం అని అట్లా వస్తుంటారు. సో వాళ్ళకి అలాంటివి ఫస్ట్ ఐడెంటిఫై చేసి అక్యూట్ రెస్పిరేటరీ ఇల్నెస్ అంటారు దీన్ని. ఇలాంటివి సిమ్టమ్స్ ఉన్న వాళ్ళకి ఫస్ట్ చేపిస్తున్నాము. అండ్ ఇంకా నెంబర్ ఆఫ్ టెస్ట్లు ఇంక్రీజ్ చేయమన్నారు కాబట్టి ఈ సిమ్టమ్స్ OPలో కూడా ఈ మైల్డ్ కోల్డ్ కాఫ్లు ఉన్న వాళ్ళకు కూడా చేసి మేము పంపిస్తున్నాము.
అదే. మనం చూసుకుంటే ప్రీవియస్ ఫేజ్ 1 ఫేజ్ 2 కోవిడ్లో చాలా వరకు సఫర్ అయ్యాము. ముఖ్యంగా ఆక్సిజన్ కూడా దొరకని సిచ్యువేషన్. ఎన్ని హాస్పిటల్స్కి వెళ్ళినా ఇటు ప్రభుత్వ హాస్పిటల్ కానీ ప్రైవేట్ హాస్పిటల్స్ కానీ. సో ప్రస్తుతానికి గవర్నమెంట్ హాస్పిటల్స్లో ఈ ఆక్సిజన్ సిలిండర్కి సంబంధించిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. మాకైతే అసలు ఆక్సిజన్ డెఫిషియన్సీ అనేది లేదండి. సో అట్ ప్రెజెంట్ వీఆర్ హ్యావింగ్ 2 KL 20 KL ఒకటి నడుస్తుంది, 10 KL ఒకటి రెడీగా ఉంది, 2 PSA ప్లాంట్స్ ఉన్నాయి. సో మాకు డెఫిషియన్సీ అనేదే లేదు. అది కాకుండా సిలిండర్స్ కూడా ఉన్నాయి, దగ్గర 40 to 50 సిలిండర్స్ సపరేట్గా ఉన్నాయి. సో డెఫిషియన్సీ అయితే ప్రస్తుతానికి అంత రాదు. ఒకవేళ పాజిటివ్ కేసెస్ నమోదైనట్లయితే మనకి ఎన్ని బెడ్స్ ఉన్నాయి, ఎన్ని వార్డ్స్ ఉన్నాయి? సో ప్రస్తుతానికి 2 వార్డ్స్ రెడీ చేసామండి. అంటే గైనిక్కి సపరేట్గా ఉండాలి కాబట్టి ఒక గైనిక్కి ఒక లేబర్ రూమ్ అని, ఒకవేళ ప్రెగ్నెంట్ లేడీస్కి ఒక లేబర్ రూము, అలానే ఎనీ కేసు కోవిడ్ కేసు సర్జరీ అవసరం రావచ్చు అందుకని చెప్పి ఒక థియేటర్ ఒకటి కూడా మేము రెడీ చేసాము. ఒక ఐసీయూ అంటే మోస్ట్లీ ఇవి కంటేజియస్ ఫాస్ట్గా ఇన్ఫెక్ట్ అవ్వడానికి, కొంతమందికి నిమోనియా రావడానికి అవకాశం ఉంది కాబట్టి ఐసీయూ బెడ్స్ రెడీ చేసాము. సో ఈ వెంటిలేటర్స్, బీప్యాప్స్, సిప్యాప్స్ ఇవన్నీ రెడీ చేసాము. నాన్ ఐసీయూ కేసులు అంటే కొంచెం స్టేబుల్ అయిన కేసులు పెట్టడానికి అన్నట్టు ఒక ఇంకో 10 బెడ్స్ నాన్ ఐసీయూ వార్డ్ ఒకటి రెడీ చేసాము. శ్రీకాకుళం జిల్లానే కాకుండా ఓవరాల్గా మనకి ఆంధ్రప్రదేశ్లో ఉన్న అన్ని హాస్పిటల్కి కూడా ఇప్పటికే ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఇవే ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. మెయిన్గా టెస్టుల మీద కాన్సన్ట్రేట్ చేయండి, ఇవన్నీ రెడీ చేసుకోండి. ఆక్సిజన్ ప్లాంట్స్ కానీ, ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్స్ కానీ, ఐసీయూ బెడ్స్ కానీ, వెంటిలేటర్స్ కానీ. సో మా దగ్గర 240 వెంటిలేటర్స్ ఉన్నాయి. సో అవి ఇంచుమించు అన్నీ గుడ్ కండిషన్లోనే ఉన్నాయి. సో బీప్యాప్స్ అవి కొన్ని 1-2 లేకపోతే అవి మేము పర్చేస్ చేస్తున్నాము. ఫైనల్గా మనం కోవిడ్ని చూసుకున్నట్లయితే అప్పుడు ఎలాంటి రూల్స్ మనం ఫాలో అయ్యామో, సోషల్ డిస్టెన్స్ కానివ్వండి, మాస్క్ కానీ, శానిటైజర్ కానీ, ఇప్పుడు మళ్ళీ అవన్నీ కూడా ఫాలో అవ్వాలి అని చెప్తారు. కంపల్సరీగా ఫాలో అవ్వాలండి. బికాజ్ ఈ వేరియంట్ హైలీ కంటేజియస్, అంటే స్ప్రెడ్ అయ్యేదానికి ఎక్కువ అవకాశం ఉంది. సో స్ప్రెడ్ అయిపోతుంది. సో ఎనీ కోమార్బిడిటీస్ ఉన్న పేషెంట్స్ ఎవరైనా ఉన్నారనుకుంటే వాళ్ళకి ఎక్కువ ప్రాబ్లం అవడానికి అవకాశం ఉంటుంది. సో ఈ కోవిడ్ వ్యాక్సిన్ కొంతమంది భయపడి తీసుకోలేదు, వాళ్ళు కూడా కొంచెం డిజీజ్ సివియారిటీ ఎక్కువ ఉందని వింటున్నాం స్టడీస్ని బట్టి. వ్యాక్సిన్ తీసుకున్న వాళ్ళు చాలామంది ప్రొటెక్టెడ్గానే ఉంటున్నారు. సో ఈ హార్ట్ డిసీజ్ ఉన్నవాళ్ళు, కిడ్నీ డిసీజ్ ఉన్నవాళ్ళు, ఆ తర్వాత క్యాన్సర్ పేషెంట్స్, దే మస్ట్ బి మోర్ కాషియస్. చాలా కాషియస్గా ఉండాలి, ఎక్కువ జాగ్రత్తగా ఉండాలి. అండ్ ఇప్పుడు ఏ కాషన్ అంటే మనం ఇదివరకు ఏం ప్రికాషన్స్ తీసుకున్నామో అదినే. సో అట్లీస్ట్ మెయింటైనింగ్ అబౌట్ 1.5 meters డిస్టెన్స్, సోషల్ డిస్టెన్సింగ్ ఒకటి, కంపల్సరీ మాస్క్ యూసేజ్ ఒకటి, ఫ్రీక్వెంట్ హ్యాండ్ వాషింగ్ ఒకటి, ఇలాంటివన్నీ, వ్యాక్సిన్ తీసుకోవడం ఒకటి, ఇవన్నీ ప్రికాషన్స్ తీసుకుంటే డిజీజ్ సివియారిటీ అంత లేదంటున్నారు. అంత డేంజరస్ కాదు, రాగానే ఏదో అయిపోతుందనే భయం అయితే లేదు. మైల్డ్ సిమ్టమ్స్తోనే 4 to 5 daysతో పేషెంట్ నార్మల్ అయిపోతున్నాడు. ఓకే, పానిక్ అవ్వాల్సిన అవసరం అయితే లేదు, కానీ ప్రికాషన్స్ కంపల్సరీ. సో మచ్. సో చూసారు కదా, ఇప్పటికే కోవిడ్కి సంబంధించి ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన అన్ని హాస్పిటల్స్లో కూడా ఇప్పటికే గవర్నమెంట్ హాస్పిటల్ అన్నింటిలో కూడా ఏర్పాట్లు అయితే ముమ్మరం చేశామని చెప్తున్నారు. అయితే ప్రస్తుతానికి ఎక్కువగా పాజిటివ్ కేసెస్ ఏవి నమోదు కాలేదు కాబట్టి అంత పానిక్ అవ్వాల్సిన అవసరం లేదు అంటున్నారు. అయితే కోవిడ్తో పోల్చుకున్నట్టయితే దీనికి సంబంధించి సివియారిటీ కూడా చాలా తక్కువగా ఉంటుంది, వ్యాధి వ్యాప్తి ఎక్కువగా ఉంటుంది, కానీ దాని ప్రభావం మాత్రం చాలా తక్కువగా ఉంటుందని చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ కూడా తగిన జాగ్రత్తలు మాత్రం తీసుకోవాలి. సోషల్ డిస్టెన్స్ కానివ్వండి, శానిటైజర్స్ యూస్ చేయడం కానివ్వండి, మాస్క్ కానివ్వండి, మళ్ళీ ఎప్పటిలాగే ప్రికాషన్స్ అన్ని ఫాలో అయినట్లయితే దీని ద్వారా నుంచి మనం త్వరగా బయటపడవచ్చు అని చెప్తున్నారు. అయితే ప్రజలందరూ కూడా పానిక్ కావాల్సిన అవసరం లేకుండా ఈ ఇన్స్ట్రక్షన్స్ అన్ని ఫాలో అయినట్లయితే ఈ వ్యాధి అంతగా ప్రభావం చూపించదు అని చెప్తున్నారు. ప్రస్తుతం ఇది శ్రీకాకుళం జిల్లాకు సంబంధించినటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ నరసింహ స్వామి, శ్రీకాకుళం సుమన్ టీవీ.